మహాభారతం 11వ ఎపిసోడులోకి స్వాగతం. 10వ ఎపిసోడులో తక్షకుడు వచ్చి సర్పయాగంలో పడి చావడానికి ముందు ఆస్తిక ముని అక్కడకు వచ్చి యాగాన్ని ఆపి తక్షకుడిని రక్షించడం వరకు చెప్పుకున్నాం. తర్వాతి కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. అలా ఆస్తికుని రాక వల్ల సర్పయాగం మధ్యలోనే ఆగిపోయి పరీక్షిత్తు బ్రతికిపోయాడు. ఆ తర్వాత జనమేజయుడు అక్కడే ఉన్న వ్యాసమహర్షితో, మహర్షులకే మహర్షివైన ఓ వ్యాసమహర్షి, ఒక ముని మంచి మాటలు చెప్పాడని నేను చేస్తున్న యాగాన్ని ఆపాను. మరి భీష్మపితామహుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, సాక్షాత్తు దైవస్వరూపులైన మీరు సలహా ఇవ్వడానికై ఉండగా మా తాతలైన పాండవులు, కౌరవులు మీ మాట వినకుండా అంత ప్రళయాంతకమైన యుద్ధానికి ఎందుకు దిగారు? అంతటి అపార నష్టం జరుగుతుందని తెలిసి ఎవరు చెప్పినా ఎందుకు వినలేదు? నాకు ఈ కథను మొదటి నుండి చివరిదాకా పూర్తిగా వినిపించండి అని ప్రార్థించాడు. జనమేజయుని ప్రార్థనను మన్నించి జనమేజయునికి భారత కథను సవిస్తరంగా వినిపించమని అక్కడే ఉన్న తన ప్రియ శిష్యులలో ఒకడైన వైశంపాయనుని ఆజ్ఞాపించి అక్కడ నుండి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు వ్యాసుడు. మహాభారత ప్రవచనాన్ని మొదటిసారి భూమిపైన వినిపించటం మొదలుపెట్టాడు వైశంపాయనుడు. జనమేజయ మహారాజా, భారత కథ కథ కాదు, ఇది జరిగిన కథ. ఈ భారత కథలో ధర్మసూత్రాలు, నీతి సూత్రాలు, మానవతా విలువలు, అన్ని శాస్త్రాల సారము, మానవులకు దారి చూపే విషయాలు, పుణ్యమును ఇచ్చే కథనాలు నిండుగా ఉంటాయి. భారత కథలో కనబడే వ్యక్తులు మహాపరాక్రమవంతులు, ధైర్యవంతులు, వివేకవంతులు, కీర్తివంతులు, సత్యవంతులు, శరణాగతులను ప్రాణములు అడ్డువేసి రక్షించగలవారు, పరమ ఉత్తములు, ధర్మాత్ములు. అలాంటి వారు ఉంటారు. ముందుగా పాండవులు, ధృతరాష్ట్రపుత్రుల వైరం సంక్షిప్తంగా చెప్తాను. అంధుడైన ధృతరాష్ట్రుడు రాజుగా హస్తినాపుర సింహాసనంపై కూర్చోగా అతని తమ్ముడైన పాండురాజు 4 వేపులా ఉన్న రాజులందరినీ యుద్ధంలో ఓడించి సామంతులను చేసి పన్నులు కట్టించడం ద్వారా హస్తిన మహాసామ్రాజ్యంగా విస్తరించింది. ఒకరోజు పాండురాజు కుంతి, మాద్రి అను తన 2 భార్యలతో కలిసి అడవికి తనకు అత్యంత ఇష్టమైన వేటకు వెళ్తాడు. విధివశాత్తు అక్కడ మునిశాపం పొంది మరణిస్తాడు. అప్పటికే కుంతి, మాద్రి భర్త ప్రోత్సాహం వల్ల గతంలో కుంతి పొందిన దుర్వాసుని వరం వల్ల ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులకు జన్మనిచ్చి ఉంటారు. పాండురాజు మరణంతో మాద్రి కూడా ఆయనతో పాటు సతీసహనం చేసి ప్రాణత్యాగం చేసుకుంటుంది. కుంతి పిల్లలను తీసుకుని హస్తినకు వస్తుంది. 5గురిలో భీముడు అతి బలవంతుడు, భీకరాకారుడు. అతనిని ఎలాగైనా చంపివేయాలని ధృతరాష్ట్ర కుమారుడు దుర్యోధనుడు, అతని సోదరులు 100 మంది కలిసి ప్రయత్నిస్తారు. ఓ రోజు అలసిపోయి నిద్రిస్తున్న భీముణ్ణి అడవి తీగలతో బంధించి నీటి మడుగులో పడవేస్తారు. మెలకువ రాగా కట్లు తెంచుకొని బయటకు వస్తాడు. మరో రోజు పాములతో కరిపిస్తారు. ఆయన వజ్రదేహుడు అయినందున అతనికి పాము కూరలు దిగబడవు. ఇంకో రోజు ఆహారంలో విషం కలుపుతారు. కానీ విషం కూడా ఆయనకి జీర్ణమైపోతుంది. ఇలా కాదని అందర్నీ ఒక్కసారిగా చంపాలని భావించి వారణావతం అనే చోట లక్క, నెయ్యి మొదలైన వాటిని ఉపయోగించి కట్టిన ఇంటికి ఉపాయము చేత పంపిస్తారు. ఆ గృహం అడుగు నుండి ఒక సొరంగ మార్గాన్ని అడవిలోకి విదురుడు అప్పటికే తవ్వి ఏర్పాటు చేసి ఉంచుతాడు. రహస్యంగా పాండవులకు ఆ విషయం చెప్పి సమయం వచ్చినప్పుడు అక్కడి నుండి పారిపోమ్మని సలహా ఇస్తాడు. పాండవులు
ఒకరోజు తమంత తామే ఆ లక్క ఇల్లును తగలబెట్టి సొరంగ మార్గం నుండి అడవిని చేరుకుంటారు. అక్కడ హిడింబుడనే రాక్షసుడిని చంపి అతని చెల్లెలు హిడింబిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. అక్కడ నుండి ఏకచక్రపురం వెళతారు. అక్కడ భీముడు బకాసురుడనే రాక్షసుడిని చంపి బ్రాహ్మణులను కాపాడుతాడు. తరువాత పాంచాల నరేశుడు ద్రౌపదీ స్వయంవరం ప్రకటించగా పాండవులు బ్రాహ్మణ వేషాలలో వెళ్తారు. అక్కడ అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించగా ద్రౌపది వరిస్తుంది. కుంతి మాట చేత ద్రౌపదిని 5 వివాహం చేసుకుంటారు. ద్రుపదుని వద్ద 7 ఏడాది ఉంటారు. ఇది తెలిసి ధృతరాష్ట్రుడు వారిని పిలిపించి అర్ధరాజ్యం ఇచ్చి ఇంద్రప్రస్థం అనే పట్టణంలో ఉండమంటాడు. అర్జునుడు ద్వారకకు వెళ్ళి సుభద్రను పెళ్లాడుతాడు. తర్వాత జరాసంధుణ్ణి ఓడించి భీముడు కాండవ దహనం చేసి అర్జునుడు అనేక మంది రాజులను ఓడిస్తారు. నకుల సహదేవులు ఎన్నో వరాలు శస్త్రాస్త్రాలు సంపాదిస్తారు. తర్వాత ధర్మరాజు రాజసూయయాగం చేస్తాడు. రాజసూయయాగం చేసిన తీరును వారి సంపదను కీర్తిని చూసి తీవ్రమైన ఆసూయ చెందిన దుర్యోధనుడు శకుని మాయాజూదం చేత ధర్మరాజును ఓడించి 13 ఏళ్ళు అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం వెళ్ళేలా చేస్తాడు. ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపహరణం చేయిస్తాడు. భీముడు దుర్యోధనుడి తొడలు విరగగొడతానని దుశ్శాసనుని రక్తం తాగుతానని శపథం చేస్తాడు. అరణ్యవాస కాలంలో అర్జునుడు ఇంద్రుని ద్వారా శివుని ద్వారా గొప్ప అస్త్రాలను పొందుతాడు. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని తమ రాజ్యభాగం తమకిమ్మని వేడుకోగా సూది మొనంత స్థలం కూడా ఇవ్వనని దుర్యోధనుడు మొండిగా పట్టుపడతాడు. అప్పుడిక యుద్ధం అనివార్యమైంది. ఇదే కౌరవ పాండవుల వైరానికి కారణం అని చెప్పి, కానీ ఈ భారత కథను కారణాలను చెబుతూ వివరించమని వ్యాస మహర్షిని నీవు కోరావు. వ్యాస మహర్షి కూడా నన్ను ఆ విధంగానే చెప్పమని ఆదేశించాడు. కాబట్టి నేను దీనిని మొదటి నుండి వివరంగా చెబుతాను అంటూ భారత కథను వివరంగా చెప్పటం మొదలుపెట్టాడు వైశంపాయనుడు. చాలా పూర్వం చేది అనే రాజ్యాన్ని వసువు అను రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప భుజబలం కలవాడు. అస్త్రశస్త్రాలను సులువుగా ప్రయోగించగలవాడు. ప్రజలను ప్రేమతో పాలించేవాడు. గుణవంతుడు, శౌర్యవంతుడు. అలాంటి ఆ రాజు ఓ రోజు అరణ్యానికి వేటకు వెళతాడు. అలా వేటాడుతున్న సమయంలో అక్కడ ఒక ముని ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమం ఆయన్ని ఎంతో ఆకర్షించింది. అక్కడి ప్రశాంత వాతావరణం, దేనిపైనా కోరిక లేని జీవన విధానం ఆయనకు బాగా నచ్చింది. ఎవరితోనూ ఏ యుద్ధమూ లేదు, ఎవరితోనూ ఏ అల్లరి లేదు. ఇది చూసి రాజుకు తాను కూడా ఇలాగే సన్యాసం తీసుకుని ఉండిపోతే ఏ అలజడి లేకుండా ప్రశాంతమైన జీవితం గడపొచ్చు. ఎటుపక్క నుండి ఏ రాజు ఆక్రమణకు దిగుతాడో అని నిరంతరం అప్రమత్తంగా ఉండే అవసరం లేదు. పైగా భగవంతుని స్మరణలో పుణ్యలోకాలు పొందవచ్చు అని అనుకుని తను ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయాడు. ఈ విషయం దేవతల రాజైన దేవేంద్రునికి తెలిసింది. అతను దేవతలను కొందరిని వెంట తీసుకుని వసుమహారాజు తపస్సు చేసుకునే ప్రదేశానికి వెళ్ళి వర్ణాశ్రమ ధర్మ రక్షణ చేసి ప్రజలను దయతో పాలించిన గొప్ప మనసు కల రాజువు నీకు ఈ విరక్తి ఏమిటి? గొప్ప రాజువైనా అన్నీ వదులుకున్న నీ బుద్ధికి, నీ తపస్సుకు నాకు చాలా సంతోషం కలిగింది. కానీ ఈ సన్యాసాన్ని వదిలి నీవు నీ రాజ్యాన్ని ఎప్పటిలా ఏలుకో. ఇక నుండి నీవు నేను స్నేహితులుగా ఉందాము. నీవు నా వద్దకు రావడానికి వీలుగా ఇదిగో ఈ విమానాన్ని ఇస్తున్నాను. ఎలాంటి ఆయుధాన్ని తాకనివ్వని వాడిపోని పద్మాలు గల ఇంద్రమాలను
దుష్టులను శిక్షించగలిగే వేణు యష్టిని ఇస్తున్నాను అని ఇచ్చి అతని సన్యాసత్వాన్ని మాన్పించి ఆ రాజు చేసిన పూజలను అందుకుని దేవేంద్రుడు తన లోకానికి దేవతలతో పాటు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి వసురాజు విమానంలో కూర్చుని ఆకాశ ప్రయాణాలు చేస్తుండేవాడు. అందుకని అంతా ఆయన్ని ఉపరిభాగాన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఉపరిచర వసు అనేవారు. ఆయన కూడా ఏ రోజు ఏ సమయానికి తనకు దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి విమానాన్ని, ఇంద్రమాలని, వేణుయష్టిని ఇచ్చాడో ప్రతి సంవత్సరం అదే సమయానికి ఇంద్రోత్సవం అనే పేరున వేణుయష్టికి, ఇంద్రమాలకి ఉత్సవం జరిపేవాడు. ప్రతి ఏటా ఆయన అలా జరుపుతుండటం ఆ రాజ్యానికి గొప్ప శుభం చేకూర్చింది. ఇది చూసి చుట్టూ ఉండే రాజులు కూడా తాము ప్రతి ఏటా ఇంద్రోత్సవం జరపటం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాన్ని ఇంద్రాది దేవతలు వారి లోకం నుండి చూస్తూ అపరిమితంగా సంతోషించేవారు. ఉపరిచర వసువుకు ఇంద్రుని వరం వల్ల బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యధువు, రాజన్యుడు అను 5 కుమారులు జన్మించి ఎన్నో రాజ్యాలను జయించి వాటికి రాజులయ్యారు. చేది రాజ్యానికి మంచినీటిని అందించే శుక్తిమతి అనే నది నగరాన్ని చుట్టి ప్రవహిస్తూ ఉంటుంది. నది పక్కనే కోలాహలం అనే ఒక పర్వతరాజు కూడా ఉన్నాడు. అతడు ఒంపులు సొంపులు ప్రదర్శిస్తూ మెలికలు తిరుగుతూ జలజలా ప్రవహించే శుక్తిమతిని ప్రతిరోజు చూసి ఆమెను కామించాడు. అతడి కామదృష్టిని గుర్తించిన శుక్తిమతి భయపడి తొలగిపోయే ప్రయత్నం చేస్తుండేది. కానీ ఓ రోజు దుర్మార్గుడైన కోలాహలం బలవంతంగా శుక్తిమతికి అడ్డుపడి బలాత్కరించాడు. బలహీన అయిన శుక్తిమతి అతడి భుజబలం ముందు లొంగిపోయి రోజులు గడపసాగింది. ఈ విషయం చేదిరాజైన ఉపరిచర వసువుకు తెలిసింది. ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ తన రాజ్యంలో ఉంటూ ఇలాంటి నీతిలేని పని చేస్తావా అని వెళ్ళి ఆ కోలాహలాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ మహాపర్వతం ఎగిరి ఎక్కడో పడిపోయింది. ఎంతటి మేటలు వేసిన పాపాన్నైనా రాజుగాని మంచివాడయ్యాడో ఒక్క తన్నుతో ఎగరగొట్టేయగలడు అనుకున్నారు అంతా. తరువాత శుక్తిమతి గర్భవతి అయ్యింది. నెలలు నిండి వసుపదుడు అను కొడుకు, గిరిక అను కూతుర్ని ప్రసవించింది. వారిద్దరినీ కూడా కానుకగా రాజుకు బహూకరించింది. తరువాత ఆ శుక్తిమతి నది ఎప్పటిలా సాగిపోతూ ఉంది. వసుపదుడు పెరిగి పెద్దయ్యాక అతడి బలపరాక్రమాలు చూసి సైన్యాధ్యక్షునిగా నియమించుకున్నాడు వసురాజు. గిరిక పెరిగి అతిలోక సౌందర్య రాశిగా తయారయ్యింది. ఆమె తల్లి తనను నమ్మి తనకు బహూకరించింది కాబట్టి తానే ఆమె భర్త అని భావించి ఆమెను వివాహం చేసుకున్నాడు ఉపరిచర వసు. అలాంటి సమయంలోనే ఆమెకు స్వయంగా వేటాడి మాంసం తెచ్చిపెట్టు అని ఆజ్ఞాపించారు అతని పితృదేవతలు. వెంటనే రాజు అడవికి వేటకు వెళ్ళాడు. తన అసమానమైన అస్త్రశస్త్ర విన్యాసములను ప్రదర్శించి భీకరమైన క్రూరమృగాలను చంపి లోనికి తరిమికొట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు క్రూరమృగాల బెడదను తప్పించాడు. ఆ సందర్భంగా అతనిలోంచి ఒక గొప్ప తేజస్సు పుట్టింది. ఆ తేజస్సు అక్కడికి దగ్గరలో ప్రవహిస్తున్న యమునా నదిలో జీవిస్తున్న ఒక చేపను తాకింది. వెంటనే ఆ చేప గర్భవతి అయ్యింది. అద్రిక అను ఒక అప్సరస బ్రహ్మదేవుని శాపం వల్ల అలా చేపగా యమునలో జీవిస్తూ ఉంది. నెలలు నిండిన సమయంలో జాలర్ల వలకు చిక్కుకుంది. వారు తీసుకెళ్ళి దాని గర్భాన్ని 2గా చీల్చారు. ఆశ్చర్యం! లోపల ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కనబడ్డారు. అలా కనబడగానే శాపం తీరిన అద్రిక అప్సరసగా మారి దేవలోకం వెళ్ళిపోయింది.
ఆ అద్రిక పిల్లలిద్దరినీ జాలర్లు భద్రంగా తెచ్చి తమ జాలర్లకు పెద్ద అయిన దాశరాజుకు ఇచ్చారు. కాలక్రమంలో పిల్లవాడు మత్స్యరాజు అనే పేరుతో గొప్పవాడై మత్స్యదేశానికి రాజయ్యాడు. ఆ ఆడపిల్ల మాత్రం దాశరాజు కూతురుగా ఆయన వద్దనే పెరుగుతూ ఉంది. చేప అయిన అద్రిక కడుపులోంచి వచ్చినందున ఆమె నుండి 1 యోజనం దూరం చేపల కంపు వస్తూ ఉంటుంది. కంపు ఒక్కటి పక్కన పెడితే ఆమె అద్భుతమైన అందగత్తె. ఎవరైనా చూడగానే మత్తెక్కించి మరులుగొలిపే అందం ఆమెది. ఒకే గుడ్డని నడుము వద్ద చుట్టి ఛాతీని కప్పుతూ పవిటలా వేసుకుని ఉంటుంది. యమునా నది ఇవతలి గట్టు నుండి అవతలి గట్టుకి, అవతలి గట్టు నుండి ఇవతలి గట్టుకి ప్రయాణికులను తిప్పుతూ తన తండ్రి నుండి వచ్చిన వృత్తిని తను కొనసాగిస్తూ ఉంటుంది. ఇక మిగతా కథని తరువాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.